దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దాన సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగని ఎడల నీవు చేతకాని వాడవగదువు. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే కొందరు ఆ యొక్క శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు బట్టి ఎంతో కృంగిపోతూ ఉంటారు. అయితే కృంగిన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఏమీ చెయ్యలేను, నేను నా జీవితం ఇంతే అనుకుని వారు ఎంతో నిస్సహాయ స్థితిలో జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు సెలవిచ్చారు కదా, మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు ధైర్యంగా ఉండండి, ఈ లోకమును నేను జయించి ఉన్నాను అన్నారు. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాల్ని అని ప్రజలైనటువంటి మనము ఎంతో నమ్మి ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు తప్పక మనం కూడా ఆ శ్రమలను ఎంతో గొప్పగా జయించగలుగుతాం. ఆ శ్రమలలో కృంగిపోకుండా ధైర్యంగా ఉండగలుగుతాం. అయితే శ్రమ సంభవించినప్పుడు కొందరు ఎంతో దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, ప్రార్థన మానేస్తారు, దేవుని మీద కోపం ఇస్తూ ఉంటారు. కానీ శ్రమ సంభవించినప్పుడు ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ యొక్క ప్రార్థన ఆ శ్రమలో నుంచి నిన్ను ఎంతో గొప్పగా విడిపిస్తుంది. కనుక ప్రార్థన ఆత్మను కలిగి ప్రార్థించే వారిగా మనము ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలు మన మీద పొంగి పొర్లినప్పటికీ ఆ శ్రమలలో మనం నశించిపోకుండా దేవుడు మనకి తన దక్షిణ హస్తము చాపి విడిపిస్తారు. మరలా దేవుడు మనకి నెమ్మది, సమాధానాన్ని, సంతోషాన్ని ఎంతో రెట్టింపుగా దయచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. ఈ దినము వారి యొక్క సమస్త విషయములందు మీ సన్నిధి తోడుగుంచండి. వారి ప్రయాణ మార్గములందు మీరు తోడుగుండండి. వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలందు, పనిపాటలందు మీరు సహాయం చేయండి. కీడు, శోధన, అపాయాన్ని తప్పించండి. వారి పిల్లల ఎగ్జామ్స్లో మీరు సహాయం చేయండి ప్రభు. వారి హస్తం ముట్టి, జ్ఞానం ముట్టి, వారికి ఎంతగానో ఎగ్జామ్లన్నీ మంచిగా రాయడానికి కృప చూపించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. మాటలు వింటున్న బిడ్డలు బలపరచు. ఎటువంటి శ్రమలో ఉన్నారో దేవా, ఆ శ్రమ నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, నేను ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తాననే విశ్వాసం, నమ్మకం, విధేయత నీ మాట వినే మనస్సు వారికి కలిగి చేయండి ప్రభా. నీ మాటకు లోబడకుండా అయ్యా విడుదల పొందుకోకుండా దుష్టుడు వారిని బంధించి ఉన్నాడేమో తండ్రి. అయ్యా తండ్రి, ఆ దుష్టుని వారి యొద్ద నుంచి ఇప్పుడే వెళ్ళగొట్టండి. పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి. ఈ దినమంతా వారికి నీ సన్నిధి బహు బలంగా తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.